మీరు తిట్టుకోవడాన్ని బట్టి, ఒకరి కోపం ఒకరిపై తీసేయడాన్ని బట్టి, కుటుంబంలో నియంత్రణలో ఉంది, కుటుంబాన్ని మేము నియంత్రిస్తున్నామనే ఆలోచనలో మీరు జీవిస్తుండొచ్చు. కానీ అది కుమారుడిపై కూతురుపై ఎంత ప్రభావితం అవుతుందో అనేది గమనించాలి. ఏ పరిస్థితి ఉన్నా దేవుడి వైపు చూడండి. దేవుడు సమస్తాన్ని నియంత్రించి ఉన్నారు అనేది మనం గ్రహించాలి. తమ్ముడు, చెల్లెమ్మ, నువ్వు నిరాశలో ఉన్నావా? నువ్వు నిస్పృహలో ఉన్నావా? నీ జీవితం అనుకున్నట్టు లేదా? నువ్వు ప్రార్థించావు, దొరికింది, ప్రార్థించావు, సంతానం ప్రార్థించావు, వివాహం జరుగుతుంది, జరిగింది, నువ్వు గర్భంతోనున్నావు. నువ్వు అనుకున్నట్టు నీ రిపోర్ట్స్ లేవేమో, నువ్వు అనుకున్నట్టు నీ వైవాహిక జీవితం లేదేమో. కానీ ఒక్కటి నువ్వు మరవకు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు నీ జీవితంపై నియంత్రణ ఉంది. నువ్వు కేవలం నువ్వు చేయవలసింది దేవుడి వైపు చూ. మునిగే వరకు, పేతురు గారు మునిగినట్టు మునిగే వరకు నువ్వు ఆగకు. నీ ప్రార్థన ఆలకింపబడింది, నువ్వు దేవుడి వైపు చూసుకుంటూ నువ్వు అడుగులు వేయి. దేవుడు సమస్తములు ఆయన నియంత్రణలో నిన్ను నడిపించి దీవించునుగాక. ఆమేన్.